వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలింగ్ బూతులను పరిశీలించిన తహసీల్దార్ మాధవరాజు. వృద్ధాశ్రమంలో అన్నదానం చేసిన వెంకటేష్ సుశీల దంపతులు. పుంగనూరులో దుప్పటిలా కప్పేస్తున్న పొగ మంచు, ప్రజలను వణికిస్తున్న చలి. వార్తల్లోని వివరాలు. పుంగనూరు మండలంలోని పోలింగ్ బూత్లను తహసీల్దార్ మాధవరాజు పరిశీలించారు. బుధవారం పట్టణంలోని 19వ వార్డులోని పోలింగ్ బూత్ను మున్సిపల్ సిబ్బంది పోలీసు వారితో కలిసి సంయుక్తంగా పరిశీలించారు. ఓటు వేసేందుకు వచ్చిన వారికి మరుగుదొడ్ల సౌకర్యం, బూతుల విద్యుత్తు, వికలాంగులకు ర్యాంపు వంటివి ప్రాథమిక అంశాలను పరిశీలించారు. కార్యక్రమంలో సిఐ నాగశేఖర్, ఎస్ఐ హరిహర ప్రసాద్, ఆర్ఐ రెడ్డెప్ప, శ్రీనివాసుల గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రిసిటీ మనం ఫోటో తీసుకుంటాం, డోర్ నెంబర్ నీట్గా ఫోటో తీసుకుంటాం. ఆ నెంబర్ కూడా తీస్తాను. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్స్ ప్రాథమిక అవసరాలు అనగా మనం పోలింగ్ నిర్వహించేదానికి కావాల్సిన మౌలిక వసతులను అందరూ తహసీల్దార్స్ ఇంక్లూడింగ్ సిఐఎస్ఐతో పోలీస్ డిపార్ట్మెంట్తో కలిపి విచారించి రిపోర్ట్ 2 డేస్లో పంపించాలని కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం 2 రెవెన్యూ ప్లస్ పోలీసు మొత్తం పోలింగ్ స్టేషన్స్ను వెరిఫై చేసి పోలింగ్ కండక్ట్ చేసేదానికి ఏదైనా ఇన్కన్వీనియంట్ ఉంటే కానీ వాటి ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ వారికి 2 జాయింట్ ఇన్స్పెక్షన్ చేసినట్లుగా, దాంట్లో ముఖ్యంగా మనకి ఎలక్ట్రిసిటీ, టెలిఫోన్ సౌకర్యము, బాత్రూమ్లు, డ్రింకింగ్ వాటరు, ఈ సదుపాయాలు ఉంటాయా, ర్యాంప్, ప్రతి ఒక్క దానికి ర్యాంప్ ఉందా అనే దీంట్లో విచారించి జిల్లా కలెక్టర్ వారికి రిపోర్ట్ పంపించారు. పట్టణంలో దొంగలు పడ్డారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నెల 14వ తేదీ పగలు 5:30 పట్టణంలోని ఒక ఇంటిలో దొంగతనం చేసేందుకు ప్రయత్నించారు. సీసీ కెమెరాల్లో రికార్డైన వీడియోని చూడండి, మీకే తెలుస్తుంది. ప్రజలు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. అనుమానితంగా తిరుగుతున్న వారిని గుర్తించి పోలీసులకు అప్పగించాలని కోరుతున్నారు.
వృద్ధాశ్రమంలో గాజుల సుశీల వెంకటేష్ కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పుంగనూరు పట్టణం దోబీ కాలనీలో గల వృద్ధాశ్రమంలో బుధవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం దుస్తులను సుశీల వెంకటేష్ దంపతులు అందించారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా పండుగను వృద్ధాశ్రమంలో జరుపుకుంటామని తెలిపారు. దోబీ కాలనీలో పెట్టిన తెలుగు తల్లి వృద్ధాశ్రమంలో ఈరోజు మా మామగారి జ్ఞాపకార్థము మరియు మా తండ్రి గారి అయిన తోట వెంకటరమణ జ్ఞాపకార్థము ఎవరికైనా ఏదైనా అన్నదానం చేయాలని మనసు సంకల్పించిన మేరకు మేము మా కుటుంబ సభ్యులందరము కలిసి ఈరోజు అందరికీ పేదలందరికీ భోజనాలు మరియు వాళ్ళకి వస్త్రాభరణాలు అన్నీ ఇవ్వాలని పెడుతున్నాము. ఇలాంటి వాటిలో పాల్గొనడము నాకు చాలా ఇష్టము. ఇంకా నాకు ఈ అవకాశం వచ్చిందంటే భగవంతుడు నాకు ఆ సంకల్పం ఇచ్చినారు కాబట్టి ఆ అవకాశం దేవుడు ఇచ్చినాడంటే నేను ఇంకా ముందుకు ఎన్నో విధాలుగా చేయాలని కోరుకుంటున్నాను. దాతలకు ఆశ్రమ నిర్వాహకులు రేవతి నటరాజ కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు దోబీ కాలనీలో ఉన్న రాష్ట్ర కవులు కళాకారుల వృద్ధాశ్రమంలో గాజుల సుశీల వెంకటేష్ గారు ఈరోజు ఆశ్రమంకి వచ్చేసి సంక్రాంతి సందర్భంగా వారికి అన్నదానము వస్త్రదానము ఏర్పాటు చేయడం జరిగింది. మా ఆశ్రమంలో 20 మంది వృద్ధులకు రోజు అన్నదానము చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పుంగనూరులో ఉన్న ప్రజలు మాకెంతో సహకరిస్తున్నారు. వాళ్ళు వచ్చి మాకు బియ్యం కానీ నిత్యావసర వస్తువులు కానీ అన్నదానము వస్త్రదానము చేయడం వలన మరింత అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఎవరైనా దాతలు సహకరించి మాకు అభివృద్ధి చేసేకి సహకరించవాలని కోరుకుంటున్నాము. మా ఆశ్రమం తరఫున వెంకటేష్ గారికి సుశీల గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈరోజు పుంగనూరు మండలంలో సంక్రాంతి ఉత్సవాలను వచ్చేసి కవులు కళాకారుల వృద్ధాశ్రమము దోబీ కాలనీ పుంగనూరు జరుపుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ నటరాజ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి గత కొన్ని సంవత్సరాలుగా వృద్ధులకి కవులకి అదేవిధంగా కళాకారులకి ఎంతో భక్తిభావంతో కూడా వాళ్ళ యొక్క అవసరాలు బట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి అంతేకాకుండా వాళ్ళకి అన్నపానీయాలు కానీ బట్టల కార్యక్రమాలు కానీ ఆ విధంగా ముందుకు పోతున్నారు. రెండోది వచ్చేసి ఈ పుంగనూరు పట్టణంలో ఏమన్నా బర్త్డేలు కానీ లేకంటే ఇంకా మ్యారేజ్ డేలు కానీ ఏ కార్యక్రమం చేసుకున్నా ఈ వృద్ధాశ్రమంలో చేసుకుంటున్నారు. మరి ఎందుకు ఈ వృద్ధాశ్రమం చేసుకున్నా అంటే నటరాజ వాళ్ళ కుటుంబము ఎంతో అంకిత భావంతో ఎంతో మంచి మనసుతో అందరికీ భోజన వసతి అయితేనేమి మరి బట్టలు అయితేనేమి అన్ని పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. మరి ప్రభుత్వం యొక్క సహాయ సహకారం లేకుండా కొంతమంది దాతలతోనే ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా నడుపుతున్నారు. మరి అదే కాకుండా వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళ సమయాన్ని వాళ్ళంతా 24 గంటలు ఇక్కడే ఉంటూ వృద్ధులకు ఆలనా పాలన చూసుకుంటూ వాళ్ళ హాస్పిటాలిటీ అయితేనేమి వాళ్ళ యొక్క సౌకర్యాలు అయితేనేమి వాళ్ళు మరణించినా బతికినా దగ్గర ఒక బిడ్డలాగా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. వాళ్ళు మేమందరం కూడా జిల్లా స్థాయిలో కూడా వాళ్ళు అభినందిస్తున్నాము. మరి నటరాజ గారికి రాష్ట్ర స్థాయిలో కూడా అవార్డు రావడం జరిగింది. ఇదే విధంగా మరి తిరుపతిలో కూడా వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి అక్కడ కూడా వారు ఈ సేవా కార్యక్రమం చేస్తున్నారు. మరి ఈ దేశంలో ఎంతో ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి మహానాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని వారికి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ తరఫున మేము ప్రతి నెల వచ్చేసి ఈ ఆశ్రమాన్ని సందర్శించు మా వంతు సహాయ సహకారాలను వీళ్ళకి అందించడం జరిగింది. మరి నిజంగా వీళ్ళకి ఎట్లా అభినందించాలో మాకే తెలియడం లేదు. ఎందుకంటే 24 గంటలు ఇక్కడే ఉంటూ వాళ్ళకు శుభ్రత పరిశుభ్రత ఆరోగ్యము మరి మంచి ఆహార పానీయాలు అన్నీ అందిస్తూ వారు సేవ చేయడం అనేది ఆషామాషి కాదు. మరి వారికి వారి కుటుంబ సభ్యులకు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదాలు నిండుగా కలగాలని చెప్పి మేమందరం కూడా వృద్ధుల తరపున మా కమిటీ తరపున వాళ్ళని ఆశీర్వదిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
39 రూపాయల ఏటి 39 ఏటి 39 రూపాయలకే? అవును సార్, 39 రూపాయలకి. శాంతి, అన్ని ఛానల్స్ తక్కువ ధరకి ఇస్తారట. అదే అన్ని ఛానల్స్ తక్కువ ధరకు రావడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. నేను ఆఫీస్కి వెళ్ళి కేబుల్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కొస్తాను. చెప్పండి సార్. ఏమండి, తక్కువ ధరకి అన్ని ఛానల్స్ ఇస్తున్నారటగా టీవీలో యాడ్ చూశాను. నాకు అన్ని ఛానల్స్ అవసరం లేదు, కొన్ని ఛానల్స్ చాలు, ఇస్తారుగా? మీరు చూసింది ఒక్క ఛానల్కి సంబంధించిన ప్యాకేజ్ మాత్రమే. అదేంటి? ప్రతి నెల మినిమం ఛార్జీ 130 రూపాయలు ప్లస్ GST. మీకు దీని మొత్తానికి కలిపి 100 ఛానల్స్ ఫ్రీగా చూడొచ్చు. మరి తెలుగు ఛానల్స్ కావాలంటే? జెమినీ ప్యాకేజ్ 30, మా టీవీ ప్యాకేజ్ 39, జీ తెలుగు ప్యాకేజ్ 20, ఈటీవీ ప్యాకేజ్ 24 ప్లస్ GST. ఈ లెక్కన ప్రతి నెల 300 రూపాయలు చెల్లించాలి సార్. మరి మా కుర్రాళ్ళు స్టార్, HBO ఛానల్స్ చూస్తారు. పిల్లలేమో డిస్నీ, పోగో లాంటి కార్టూన్ నెట్వర్క్ చూస్తారు. మరి ఆ ఛానల్ సంగతి ఏంటి? ఇవి కూడా కావాలంటే సుమారు 400 రూపాయల పైనే అవుతుంది. ఇంత రేట్లా? అన్ని ఛానల్స్ కలిపి ఇది వరకు మీరు చాలా తక్కువ ధరకి ఇచ్చేవారు, ఇది మరీ ఎక్కువ అండి. ఇది మా నిర్ణయం కాదండి, ట్రాయ్ ఆర్డర్ ప్రకారం ఒక్కో ఛానల్ కి ఒక్కో రేట్ నిర్ణయించారు. ఏంటండి ఇంత రేట్లు? నేను వేరే సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్తాను. మీరు ఏ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళినా ఇవే ధరలు. అంతేనంటారా? అంతేనండి. ఫిబ్రవరి 1వ తేదీ లోపల నిర్ణయించిన ధరలు చెల్లించి మీకు నచ్చిన ఛానల్స్ ఎంపిక చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పే ఛానళ్లకు మీ ఎంపికను అనుసరించి అదనపు ధర చెల్లించండి. అది ఏ ప్లాట్ఫామ్ అయినా, కేబుల్ లేదా DTH లేదా IPTV అయినా ఇప్పుడు వినియోగదారుడే రాజు. నా బుర్ర తింటున్నారు మీరు. ఒకసారి 130 అంటారు, ఇంకోసారి 39 అంటారు. అసలు నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు చెప్పవయ్యా. 130 రూపాయలు ఛానల్ వాళ్ళు అడగట్లేదు, అది కేబుల్ DTH వారి మంత్లీ రెంటల్ ఫీజు. అది అందరు కట్టాలి. ఎందుకు కట్టాలి? ఈ 130 రూపాయలకు మీకు చాలా ఛానల్స్ వస్తాయి. దానిపైన మీకు నచ్చిన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరి మా ఫేవరెట్ స్టార్ మా ఛానల్స్ అదే స్టార్ వాల్యూ ప్యాక్. చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ మాస్టర్, మే ఐ? 130 రూపాయలు మీ ఫీజు కదా. కూల్. ఇంకా 39 రూపాయలు స్టార్ వాల్యూ ప్యాక్ కదా. ఇందులోనే స్టార్ మా మూవీస్, స్టార్ మా మ్యూజిక్, స్టార్ మా గోల్డ్, నేషనల్ జియోగ్రఫిక్, స్టార్ స్పోర్ట్స్. సూపర్ అచింటూ. అందులో ఫుట్బాల్, కబడ్డీ, ICC క్రికెట్ వరల్డ్ కప్, వివో IPL ఇవన్నీ ఉన్నాయి. మరింకే కావాలి? ఏ గడిలో పుట్టాడండి మెడికల్ మిరాకిల్. మీ 130 రూపాయలతో పాటు 39 రూపాయలు స్టార్ వాల్యూ ప్యాక్ కోసం మొత్తం 169 రూపాయలు. కూల్ కదా? మంత్లీ కేబుల్ DTH ఫీజు చెల్లించాక మీకు కావాల్సిన ఛానల్ లేదా ప్యాక్ తీసుకోండి. నిజంగా ఇది నిజమే. కూల్ కదా? తిరిగి వార్తలకు స్వాగతం. చలికాలం వృద్ధులకు, చిన్నపిల్లలకు ఇబ్బంది. ఈ సీజన్లో రకరకాల జబ్బుల బారిన పడటమే కాదు, వాటి ఫలితంగా ఏర్పడే మరణాలు కూడా ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది. ఇతరితర ఆరోగ్య సమస్యలున్న వారికి కూడా ఈ సీజన్ నరకప్రాయంగా ఉంటుంది. వణికించే చలిలో చర్మం పొడిబారటం, పెదవులు పగుళ్ళివ్వటం, ముక్కు బిగిసిపోవడం, తరచూ తుమ్ములు ఇలాంటి చిన్న చితక సమస్యలు సహజమే. అందుకే ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధులు, వాటి ప్రభావాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పుంగనూరు మండలంలో పొగమంచు మండలాన్ని దుప్పటిలా కప్పేస్తూ ఉంది. ప్రజలను చలి వణికిస్తూ ఉంది. చలి నుంచి రక్షణ కోసమే మన శరీరం చాలా శక్తిని ఖర్చు పెడుతుంది. ఈ ఒత్తిడిని తట్టుకోలేక మన రోగ నిరోధక వ్యవస్థ కూడా కొంత బలహీనపడుతుంది. దీంతో జీవక్రియలని గతి తప్పి రకరకాల ఇన్ఫెక్షన్లు చుట్టుముడతాయి. జాగ్రత్తలపై అవగాహన ఉంటే సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం లేదని ప్రముఖ హోమియో డాక్టర్ పి. శివ అంటున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను కేస్ టీవీ ద్వారా ఆయన వివరించారు. చలికాలం వల్ల ఉష్ణోగ్రతలు చాలా దారుణంగా పడిపోతున్నాయి. పొంగనూరులో ఎప్పుడూ లేనటువంటి విధంగా 9 డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా ఈ మధ్య రాత్రి పూట నమోదైంది. ఈ 9 డిగ్రీల సెంటీగ్రేడ్ వల్ల మనుషుల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. దానివల్ల మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చలికాలంలో కొన్ని జబ్బులు వస్తాయి. వాటిలో ముఖ్యంగా దగ్గు, జలుబు, తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి జబ్బులు, చర్మానికి సంబంధించినటువంటి జబ్బులు, కొన్ని డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఏర్పడతాయి. ఆహార పదార్థాలు మనం చాలా చల్లగా తీసుకోవడం వల్ల. వీటన్నిటిని కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి మనం రక్షణ పొందవచ్చు. కొన్ని రకాలైనటువంటి వైరస్లు మనకు ఈ వాతావరణంలో పెరుగుతాయి. వాటిలో ముఖ్యంగా ఫ్లూకు సంబంధించినటువంటి వైరస్. సాయంత్రం 5 గంటల తర్వాత కొంత బాగా ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసేటువంటి దుస్తులు, ముఖ్యంగా స్వెట్టర్లు అట్లాంటివి ధరించడం చాలా అవసరం. తర్వాత కాచి వడబోచి చల్లార్చిన నీటిని తాగడం, వీలైనంత ఎక్కువ సార్లుగా
వేడి నీళ్ళనే రోజులు అంతా కూడా ఏదైనా ఫ్లాస్క్లో పెట్టుకొని వేడి నీళ్ళనే తాగడం ఇట్లా చేసుకోవడం వల్ల ఈ జలుబు వాటి నుంచి కూడా ఉపశమనం ఉంటుంది. జలుబుకు చాలామంది మందులు ఎక్కువగా వాడేస్తే తగ్గిపోతుంది అనుకుంటారు, అది చాలా పొరపాటు. జలుబు మనల్ని చాలా ఇబ్బంది పెట్టేంత వరకు పెడితే తప్ప మిగతా మందులు వాడుకోకుండా మనం వేడి నీళ్ళను లేదంటే నీళ్ళల్లో కొంత జీలకర్రను లేదంటే వేడి నీళ్ళలో కొంత ఈ పుదీనా ఆకుల్ని ఇట్లాంటివన్నీ వేసుకొని వడబోసుకొని తాగితే మనకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా సులభంగా నయమవుతుంది. చిన్న చిన్న వాటికంతా మందులు వాడడం మొదలు పెడితే మన శరీరంలో ఉండేటువంటి రోగ నిరోధక శక్తి నశించిపోతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం చిన్న చిన్న చిట్కాలతోనే వాటిని నయం చేసుకోవచ్చు. అదేవిధంగా చర్మం పగుళ్ళు బారుతుంది. చర్మం పైన అటువంటి మొత్తం పగుళ్ళు బారివేసి చర్మం అంతా కూడా దురదలు పెడుతూ ఉంటుంది చాలామందికి. దానికి కూడా కోల్డ్ క్రీమ్స్ అట్లాంటివన్నీ వాడుకోవడం, చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి సోపులు ఇట్లాంటివన్నీ కాకుండా వీలైనంత వరకు సున్నిపిండి అయితేనేమి లేదంటే మెత్తటి ఎక్కువ టీఎఫ్ఎం ఉండేటువంటి టీఎఫ్ఎం శాతము బాగా 70% పైన ఉండేటువంటి సోపులను కూడా వాడుకుంటే చర్మానికి సంబంధించినటువంటి జబ్బులు నయమవుతాయి. అదేవిధంగా స్నానం చేసేటువంటి ముందు మంచి నూనె కానీ కొబ్బరి నూనె కానీ అలుగులాగా పెట్టుకొని స్నానం చేస్తే కూడా చర్మానికి సంబంధించినటువంటి జబ్బులు తగ్గిపోతాయి. అదేవిధంగా గొంతుకు సంబంధించినటువంటి జబ్బులు వచ్చినప్పుడు చాలా రోజుల పాటు హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటారు, గొంతు అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అట్లాంటప్పుడు గొంతుకు సంబంధించిన వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకొని గార్లింగ్ చేసుకోవడం వల్ల కూడా మనకు కొంత జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అదేవిధంగా చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు శ్వాసకోశ సంబంధించినటువంటి జబ్బులతో. వాళ్ళని కూడా సాధ్యమైనంత వరకు వెచ్చగా పెట్టుకోవాలి. చాలామంది చేసేటువంటి ఇంకొక పొరపాటు ఏమంటే చలికాలం వచ్చినప్పుడు డోర్లన్నీ మూసేసుకొని లోపలనే ఉంటారు. అది కూడా కొంత ఆక్సిజన్ మనకు తగ్గిపోతుంది. ఆక్సిజన్ తగ్గిపోకుండా ఏదో ఒక కిటికీను అట్లాంటివి ఓపెన్ చేసుకొని తర్వాత మనం ఇళ్లలో పెట్టుకునేటువంటి మస్కిటో రిపెల్లెంట్స్ అంటాము, అవన్నీ కూడా క్లోజ్డ్ రూమ్స్లో పెట్టుకొని వేసుకున్నప్పుడు కూడా దానివల్ల కూడా మనకు శ్వాసకోశ సంబంధించినటువంటి జబ్బులు వచ్చిన తర్వాత కూడా తగ్గకుండా ఉంటాయి, కొత్తవి కూడా వస్తాయి. కాబట్టి కొంత ఏరియేషన్ అనేటువంటి ఆక్సిజన్ అనేటువంటి మనకు అందే విధంగా 1-2 కిటికీలు ఓపెన్ చేసుకొని ఒకవైపు నుంచి ఒకవైపు గాలి వెళ్ళిపోయే విధంగా చూసుకుంటే కూడా చాలా మంచిది. మనం బాగా చలిగా ఉన్నప్పుడు రగ్గులు కప్పుకొని పడుకోవచ్చు, కానీ పూర్తిగా కిటికీలు బంద్ చేసుకోవడం అనేటువంటిది చాలా పొరపాటు అయినటువంటిది. కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చలికాలం వెళ్ళిపోతుంది. కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ చలికాలం నుంచి మనం ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. పుంగనూరు పట్టణంలో వార్డులోని వీధుల్లో నీటి పైప్ లైన్లు వేయడం జరిగింది. ప్రజల సౌకర్యార్థం నీటి పైప్ లైన్లు వార్డులో వేశారు. పైపు పూడ్చడానికి తీసిన గోతులను సక్రమంగా పూడ్చడం లేదని ప్రజలు అంటున్నారు. 19వ వార్డు గాజుల వీధి పైప్ లైన్ పూర్తయి 20 రోజులు కావస్తుంది. కానీ గోతులు సక్రమంగా పూడ్చలేదు. ఇంటి ముందు మట్టి కుప్పలున్నాయి. రోడ్డు మట్టి రోడ్డును తలపిస్తూ ఉంది. దుమ్ముతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. గాజుల వాండ్ల వీధి నెల అయిపోయింది, 9 నెల 10 నెలలు అయిపోయింది, 15 నెలలు. పైప్ లైన్ వేసినారు నీళ్ళకి. ఇప్పుడు వేసినారు పైప్ వేసినారు, నీళ్ళు సగ్గమ్మ రాలా. నీళ్ళు పైప్ లైన్ వేసినాడు, దాన్ని తొలివేసి దాన్ని ఇంకా ప్యాచ్ వేయలే. ఆ ఇబ్బంది ఏం లేదు సార్, అంతా దుమ్మంతా ఇండ్లు నిండిపోతా ఉన్నాయి. తిరుమల శ్రీవారిని బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈరోజు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ వారి పర్యటనలో భాగంగా ఈరోజు తిరుపతిలో జరగనున్న సౌత్ సెంట్రల్ రైల్వే వర్క్షాప్ రివ్యూ కార్యక్రమంలో భాగంగా తిరుపతి రావడం జరిగింది. ఈరోజు దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ సభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో రాజ్యసభకు వెళ్ళాం. ఈరోజు ఈ 2 రాష్ట్రాల ప్రజలు, తెలుగు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు కూడా మన ప్రాంత హక్కుల కోసమే స్థాపించినారు. ఏదో ఒక జాతీయ పార్టీ పంచన మనం పడి ఉంటేనే మనకు బతుకుతారు అనే భావన నుంచి ప్రాంతీయ పార్టీలు బయటికి రావాలి. ఖచ్చితంగా మన ఆత్మగౌరవం ప్రతిబింబించే విధంగా మనం ముందుకు నడవాల్సిన అవసరం ఉంటుంది.
ఇప్పటికే ఆ రకంగా ఉన్న రాష్ట్రాలను కూడా ఆదర్శంగా తీసుకొనైనా కనీసం పనిచేయాలి. ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఒక పార్టీతో ఉండకపోతే మనకు భవిష్యత్తు లేదనుకునే భావన నుంచి ముందు బయటకు వచ్చి భావదారిద్ర్యం నుంచి బయటికి రావడం వల్లనే మరి మన రాష్ట్రాలు అభివృద్ధి జరుగుతాయి. ప్రతి ప్రాంతీయ పార్టీతో మనం చర్చలు జరుపుతున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు జగన్ గారితో కూడా మా పార్టీ నాయకుని ఆదేశం మేరకు చర్చలు జరగనున్నాయి. మేము ఎవరికి మద్దతు పలుకుతామనేది ఇప్పటివరకు మేము స్పష్టంగా చెప్పలేదు. ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయాల్లో భాగంగానే ఈ కార్యక్రమం ఉన్నది తప్ప ఫెడరల్ ఫ్రంట్ యొక్క ఆలోచనలో భాగంగానే అది ఉంది తప్ప ఇది మద్దతుకు సంబంధించిన అంశం కాదు. మద్దతుకు సంబంధించిన అంశం ఎన్నికలు వచ్చినప్పుడే ఆలోచిస్తాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పినారు, కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా తప్పులు చేస్తున్నారు, మీరు తెలంగాణలో మీరు చేసిన దానికి రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఉంటుంది అని చెప్పినారు. అదే అప్పుడు ఆలోచిస్తాం, ఎన్నికలు ప్రకటించినప్పుడు ఆలోచిస్తాం తప్ప ఇప్పుడు జరుగుతున్న చర్చలు ఫెడరల్ ఫ్రంట్లో భాగంగానే జరుగుతున్న చర్చలు తప్ప ఇంకోటి కాదు. పుంగనూరు మండలంలో పలు గ్రామాలలో బుధవారం కనుమ పండుగలు ఘనంగా నిర్వహించారు. చెదల గ్రామంలో పశువులను అలంకరించి గ్రామ దేవతల ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. అనంతరం వీధుల్లో పశువులను ఊరేగించారు. భగత్ సింగ్ కాలనీలో మంగళవారం సాయంత్రం సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన క్రికెట్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలింగ్ బూతులను పరిశీలించిన తహసీల్దార్ మాధవరాజు. వృద్ధాశ్రమంలో అన్నదానం చేసిన వెంకటేష్ సుశీల దంపతులు. పుంగనూరులో దుప్పటిలా కప్పేస్తున్న పొగ మంచు, ప్రజలను వణికిస్తున్న చలి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.